హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ షో స్టార్ట్ అయ్యి 3 వారాలు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అయితే 3వ వారం నాగార్జున స్టేజ్ మీదకి వచ్చి అందరితో మాట్లాడుతూ ఎలా ఉన్నారని పలకరించి నాగార్జున అయితే చాలా సీరియస్గా కనబడుతున్నాడు. ఎందుకంటే ఈ వారం రోజులు హౌస్ మేట్ చేసే చిన్నులు కానీ హౌస్ మేట్ ఆడే టాస్క్లు కానీ నిజంగా చాలా గందరగోళం చేశారని అయితే మనకు అర్థమైంది. ఈ వారంలో 2-3 సార్లు బిగ్ బాస్ హౌస్ మేట్స్కి అయితే సీరియస్ వార్నింగ్లు ఇవ్వడం, గేట్లు ఎత్తడం కూడా మనం చూసాం. ఇందులో భాగంగానే స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది. సో ముందుగా నిఖిల్తో మాట్లాడుతూ, హాయ్ నిఖిల్, ఎలా ఉండవంటే, నిఖిల్ బాగున్నా సార్, చాలా బాగున్నా సార్ అంటే, ఏంది నిఖిల్ ఏం ఆడుతున్నావు గేమ్ అంటే ఒక్కసారిగా నిఖిల్ చాలా షాక్ అయ్యాడు. నేను ఆడుతున్నాను, బాగానే ఆడుతున్నాను సార్ అనగానే నాగార్జున గారు, నిఖిల్ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, చాలా అద్భుతంగా ఆడుతున్నావు, కానీ బంగారు కోడిపెట్ట 2.0 టాస్క్లో నువ్వు ఆడే విధానం అయితే చాలా బాగుంది, కానీ నువ్వు ఆడపిల్లలని చూసుకోకుండా కూడా నువ్వు విసిరేస్తున్నావు కదా, అది మాత్రం నాకు నచ్చలేదంటే, అయ్యో సార్ వాళ్ళు ముందు చేశారు, నేను చేయలేదండి, వాళ్ళు ఫిజికల్ అవుతున్నారని తెలిసిన తర్వాతే నేను కూడా అలా ప్రవర్తించాను సార్ అని నిఖిల్ చెప్పగానే ఇక నాగార్జున గారు వెంటనే, నిఖిల్ నువ్వు ఆడేది కరెక్టే, కానీ బంగారు కోడిపెట్ట టాస్క్లో ఒక రెడ్ గుడ్ దొరికిన తర్వాత నువ్వు బంగారు కోడిపెట్ట టాస్క్లో ఒక రెడ్ గుడ్డు పడగానే నువ్వు వెళ్ళి సీతను అడిగావు. సీత ఏం చెప్పింది, అది తీసుకో, నీకు ఏదో ఒక పవర్ లభిస్తుందని చెప్పింది. చెప్పగానే నువ్వు వెళ్ళి తీసుకున్నావు. ఆ రెడ్ గుడ్డుని ఉపయోగించి చీప్ కంటెండర్గా అవుతారని చెప్పగానే నువ్వు సోనియాకి ఇవ్వడం అనేది నాకు నచ్చలేదని నాగార్జున గారు చెప్పగానే నిఖిల్ అయితే, సార్ నేను చాలా మందిని అడిగాను ఎవరు కంటెండర్ అవుతావంటే నాకు ఎవరికి ఇవ్వాలో అర్థం కాక నేనైతే సోనియాకి ఇచ్చాను సార్ అని అయితే నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అయితే నాగార్జున గారు అయితే, కీప్ ఇట్ అప్, నీ ఆట అయితే చాలా బాగుంది, కానీ కొంచెం చూసి ఆడుకో, ప్రతి దగ్గర ఎమోషన్కి కనెక్ట్ అవుతున్నావు, అలాగే ఇక్కడికి వచ్చింది నువ్వు నీ ఇండివిజువల్గా ఆడటానికి, అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కనెక్షన్ పెట్టుకోవడానికి కాదు, కొంచెం నేను ఎందుకైతే చెప్తున్నానో అర్థం చేసుకొని అయితే నాగార్జున నిఖిల్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది. అలా స్వీట్ వార్నింగ్ ఇస్తూనే, నిఖిల్ నీ ఆట అయితే చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయి, ఇలా కంటిన్యూ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తావు, ప్రేక్షకులు నిన్ను ఎలా ఆదరించాలో అలానే ఆదరిస్తారని అయితే నాగార్జున నిఖిల్కి అయితే ఒక బూస్టప్ ఇచ్చినట్టు అర్థమైంది. సో నాగార్జున గారు నిఖిల్ కోసం మాట్లాడిన మాటలపై మీ కామెంట్స్ ఏంటనేది అయితే